అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ బీరకాయ మసాలా కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. 8 నుంచి 9 వెల్లుల్లి రెవ్వలు, అలాగే ఒక 2 ఇంచు వరకు అల్లం ముక్కలను యాడ్ చేసుకుందాం. 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం దాల్చిన చెక్క, 2 టమాటాలను కూడా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందామండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక చిన్న ఆనియన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాడనివ్వండి. ఇలాగా 1-2 నిమిషాలకి ఈ ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 300 గ్రామ్స్ వరకు బీరకాయని తీసుకొని ఇలాగ పీల్ తీసేసి సన్న క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసేసేయండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసేయండి. కొంచెం ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేయండి. బీరకాయలో ఉండే నీరంతా బాగా ఇనికిపోవాలండి. ఇలా 3-4 నిమిషాలకంతా బీరకాయలోని నీరంతా ఎగిరిపోతుందండి. చూడండి, ఇట్లాగా బీరకాయ కొంచెం సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వండి. మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. ఒక 5 నుంచి 6 నిమిషాలకంతా కూర అంతా బాగా దగ్గర పడిపోతుంది. చూడండి, బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.